మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రావు ఒకసారి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, బీజేపీ పార్టీకి సంబంధించిన విషయాల మీద ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నిన్న మీరు ఒకవైపు నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడికి వెళ్తే అరెస్టులు కానివ్వండి, వారికి పోలీసుల వల్ల పనిచేసినటువంటి లాఠీ చార్జ్ ఇదంతా చూసారా? ఎట్లా చూస్తారు? అంటే కాంగ్రెస్ మళ్ళీ తన నిజస్వరూపము బయటపెట్టుకుంటుంది. అందరు మొన్నటిదాకా ముసుగులో ఉన్న ఈ రేవంత్ రెడ్డి మళ్ళీ మొసలిలాగా తయారయ్యాడు. ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ అనేది అది కాంగ్రెస్ కాదండి. ఎప్పుడైతే తెలంగాణ వ్యాప్తంగా ఎన్కౌంటర్లు చేసిన కాంగ్రెస్, అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్, అవినీతిమయమైన కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ లాస్ట్ 10 సంవత్సరాలలో చచ్చిపోయింది అనుకున్న కాంగ్రెస్, గత ప్రభుత్వము, ఆ రాజ కుటుంబము, ఆ దొరల విధ్వంసం వల్ల మళ్ళీ ప్రజలు నమ్మారు. ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టి ఆ రకంగా ఓటింగ్ శాతం పెంచుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లో ఏమేం ప్రమాణాలు చేశారు, ఏమేం వాగ్దానాలు చేశారు అన్నీ మర్చిపోయారు. ముఖ్యంగా నిన్నటి విద్యార్థుల ఏదైతే ధర్నా ఉందో దాని మీద జలియన్ వాలా బాగ్ యొక్క దమనకాండ మొదలుపెట్టాడు ఈ కొడంగల్ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ఈ తెలంగాణకు ప్రథమ శత్రువు. ఇప్పుడు ఈ తెలంగాణ మీద మొదటి హక్కు ఎవరికన్నా ఉన్నదంటే ఈ ఆత్మ తరపున చేసిన అమరవీరుల ఆశయం ఏదైతుందో ఎవడు చావలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చావలేదు, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడని చావలేదు. ఈ బిడ్డలకు, నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెందారు, ఆత్మ తర్పణ చేశారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు పూటకు 3 కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ సుల్తాన్ల దగ్గరికి వెళ్ళి బ్రీఫ్ కేసులు అప్పచెప్పడం బంద్ చేయు. ఎవళ్ళైతే దొంగని తిట్టావో, దివాన్ దాబకాడ బీడీలు అమ్ముకుని తిట్టావో, బాన్స్వాడ కాడ ఏనుగులను తిట్టావో, ఆ దొంగలు దుర్మార్గులను చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నావు. మళ్ళా తెలంగాణని అవినీతిమయం చేస్తానుకుంటున్నావు. ఇంతవరకు దోచుకున్న జాలు వాళ్ళు. దయచేసి రాజకీయ క్రీడ పక్కన పెట్టు. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని మళ్ళీ ఆసరా చేసుకుని తెలంగాణని మళ్ళీ అప్పులపాలు చేద్దామని కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డిని. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు, ఇంకా దాదాపుగా 10 మంది వరకు పార్టీలో చేరతారన్నారు. మరొక పక్క ఎమ్మెల్సీలను కూడా చేర్చుకున్నటువంటి వైనం ఎట్లా చూస్తారు? అసలు ఈ పార్టీ ఫిరాయింపుల్ని మీరు సమర్థిస్తారా? నో, ఇప్పుడు నేను సమర్థించడం అని కాదండి. నేను అడిగేది రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని. ఆయన అన్నమైనది కాంగ్రెస్, ఆయన రాహుల్ ఖాన్ పెట్టిన మేనిఫెస్టోలు ఏంటి? ఎవరైతే పార్టీలు మారుతారో వాళ్ళు. రాహుల్ గాంధీ కాదా? రాహుల్ గాంధీ గారు కాదానికి ఏదైనా దానికి మీరు ప్రూఫ్ చూపించండి, హిస్టారికల్ ప్రూఫ్ చూపించండి. అవసరమైతే నేను రిజైన్ చేస్తాను నా ఎమ్మెల్యే పదవికి. ఒకవేళ గాంధీ అనే పదము ఎట్లొచ్చింది రాహుల్ గాంధీకి? ఇప్పుడు వాళ్ళ తాతయ్య వచ్చి పార్సీ అయితే పార్సీకి ఎవరైతే సంతానం వస్తారో రాజీవ్ గారు పార్సీ, సోనియా గారు క్రిస్టియన్, ఇటాలియన్ క్రిస్టియన్. ఒక పార్సీ క్రిస్టియన్స్కు జన్మించిన అతను హిందూ ఎట్లా అవుతాడు? దట్ ఇస్ మై పాయింట్. గాంధీ అనేది ఎవరు? వాళ్ళ తాత నెహ్రూ. ఆయన గాంధీ ఎట్లా అవుతాడు? కాబట్టి దాని బదులు ఎట్లయినా అడుగడుగున హిందువులని అవమానపరుస్తున్నాడు. కాబట్టి ఇంకా అతను ఆటోమేటిక్గా మేము రాహుల్ ఖాన్ అనవలసి వస్తున్నది. కాబట్టి దయచేసి ఇక్కడున్న ఇప్పుడు మీరు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఈ దుర్మార్గమైన క్రీడ ఆపేయి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సమాజం మళ్ళీ శ్వాస పీల్చుకుంటున్నది. మళ్ళీ దుర్మార్గులందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఈ అమాయకమైన 33 జిల్లాల ప్రజల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవినీతి మళ్ళీ ఏపీయకు. 64 అయినా మంచి పవిత్రంగా ఉండు, నీకు ఎటువంటి డోకా లేదు, రాత్రి మంచి ప్రశాంతంగా నిద్రవో. మేము ఎట్టి పరిస్థితులను ఏం చేయం 5 సంవత్సరాల వరకు. ఒకటి భారతీయ జనతా పార్టీ ప్రజల తరపున, ప్రజల సమస్యల మీద ఎట్లయితే ఈ మోసగాడు రైతు రుణమాఫీ చేస్తున్నాడు, రైతు భరోసా అన్నాడు, 1,83,00,000 మహిళలకు 2,500 మహాలక్ష్మి కింద ఇస్తున్నాడు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నాడు, ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తున్నాడు. నిరుద్యోగ యువత ముఖ్యంగా చెప్తున్నా, మిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి, ఎన్నొద్దులు ఉంటావో, ముఖ్యమంత్రి ఉంటావో ఉండవో, ఈ యువకుల త్యాగాలు వృధా చేయకు. నువ్వు తెలంగాణ అసెంబ్లీలో మొదటి సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో చెప్పారు ఏమని? ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్ చేస్తాము, 6 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్న ఆర్థిక ఎమర్జెన్సీ విధించండి. ఆర్థిక ఎమర్జెన్సీ ఎవ్వరం బతుకుతాం, అందరం బతుకుతాం. ఈ తెలంగాణ నువ్వు ఉన్నా బతుకుతాం, నువ్వు లేకున్నా బతుకుతాం. ముఖ్యంగా ఈ 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రం మీద తెలంగాణ పదం ఈరోజు నిత్య నూతనమై ప్రపంచమంతా వెలుగుతున్నదంటే ఈ అమరవీరులు,
ఈ 1200 మంది బిడ్డలు విద్యార్థులు నిరుద్యోగుల ఆత్మహత్యల వల్లనే ఈ తెలంగాణ అనే ప్రధానికి అస్తిత్వం ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ఫస్ట్ ముఖ్యంగా ఆ 2,50,000 భర్తీ చేసినాకనే ఈ రాజకీయ క్రీడ కావచ్చు మిగతా క్రీడలు మొదలు పెట్టండి. గతంలో మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నిధుల మీద మీరు పోరాటం చేశారు, అడుగుతూనే ఉన్నారు. మీ కాన్స్టిట్యున్సీకి ఏమైనా నిధులు కేటాయించారు? అలాగే ముఖ్యమంత్రి ఇతర మంత్రులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలకు ఇంకా నిధులు వెళ్తున్నాయా? ఒకటేనండి, ఇది 33 జిల్లాల తెలంగాణ. కానీ రేవంత్ రెడ్డి గారు అండ్ ఈ మంత్రులు ముదురు మంత్రుల, ముఖ్యమంత్రుల, లేకపోతే దేశ ముదురుల 30 జిల్లాలను వదిలేసి 3 జిల్లాలకి నిధులు తీసుకెళ్తున్నారు. దాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని అడగడం జరిగింది, చీఫ్ సెక్రటరీని. డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఈ 12 మంది మంత్రులు ఎన్ని నిధులు తీసుకెళ్లారు, మిగతా నియోజకవర్గాలకు ఎన్ని ఇచ్చారు? మేము 7 నెలల నుంచి ఒకటేనండి చదవటం, జీవోలతో సహా మీకు చూపిస్తాను. కొడంగల్కి 6,000 కోట్లు, కోమటిరెడ్డికి 700 సుమారు 1000 కోట్లు, బట్టి విక్రమార్ గారికి 100 కోట్లు, పొంగులేటికి 100 కోట్లు, తుమ్మల నాగేశ్వరరావుకు 100 కోట్లు, జూపల్లి కృష్ణారావుకి 100 కోట్లు. అంటే 9 మంది గురించి వచ్చిందంటే ఈ ప్రభుత్వము, లేకపోతే మా 30 జిల్లాల ప్రజల పరిస్థితిని అడుగుతున్నాను. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. తెలంగాణ అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేస్తాం ఇలా ఏదైతే ఈ మోసపు ఉందో. కాబట్టి ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం, మొన్న కూడా చెప్పాము ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మాకు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మాకు కేటాయించిన ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కావచ్చు, మిగతా పేదలకు 10,000 ఇల్లు కావచ్చు, ఇవన్నీ కేటాయించాలని కోరాము. ముఖ్యంగా మీరు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ప్రవర్తించండి. మీరు స్థానిక శాసనసభ్యులుగా ప్రవర్తిస్తున్నారు. మీ ఇద్దరిని ఈ తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకు అసహించుకుంటారంటే మీకు నాయకత్వ లక్షణాలు లేవు. నాయకుడు అనేవాడు తన రాష్ట్రాన్ని మొత్తం సమానంగా చూస్తాడు, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చూస్తాడు. కానీ మీరు ఒక పక్షపాత ధోరణితోని ఈ 3 జిల్లాలకే నిధులు తీసుకుపోతున్నారు. కాబట్టి మీకు రాజ్యాంగబద్ధంగా ఆ పదవులలో ఉండే నైతిక అర్హత లేదని డిమాండ్ చేస్తున్నాను. వెంటనే రాజీనామా చేయండి అని కూడా డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి మిగతా 30 జిల్లాలను దోసుకుపోయిన ఏ మంత్రులు కావచ్చు, 9 మంత్రులు ఎవరైతే దోసుకుపోతారో అందరూ రిజైన్ చేయాలి. ఎవరైతే రాజ్యాంగాన్ని గౌరవిస్తారో, ఈ కాన్స్టిట్యూషన్ గౌరవించి అన్ని ప్రాంతాలను సమానత్వం చూస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందరలోనే జిల్లాల పర్యటనకు వస్తారంట. మరి మీకు నిధులు కేటాయించకపోతే మీరేమన్నా అడ్డుకుంటారా? తప్పక. మేమెందుకు 30 జిల్లాల వాళ్ళం అడ్డుకుంటాం. మేము అడ్డుకోవడం ఏంది అంటే రేవంత్ రెడ్డి కోట్లు వేసినట్టు మా కోట్లు వేయలేదా ప్రజలు? ఇప్పుడు 30,000 కోట్ల అప్పు తీసుకొచ్చాడు, మా దాంట్లో మా బాధ్యత లేదా? లేకపోతే ఏదైతే 42,000 కోట్ల ఆదాయం వచ్చింది దాంట్లో మా ఆదాయం లేదా? మాకు ఆదాయం లేదా? మరి అప్పులు మీకు, అభివృద్ధి మీకా అని నేను అడుగుతాను. ఇప్పుడు ఒకటేనండి, అప్పులు మాకు, అభివృద్ధి మీకా? ఇదే మా ప్రశ్న. దయచేసి జిల్లాల పర్యటనకు ముందే ఏమేమి కేటాయించుకున్నావు అవన్నీ క్యాన్సిల్ చేసుకో. మొత్తం రాష్ట్ర బడ్జెట్ని 30 జిల్లాలకు సమానంగా పంచి, మీకే కాదు మీ మంత్రులకు కూడా చెప్తున్నా, ఎంటికలు తెల్లవడంగానే కాదు ప్రజలందరినీ సమానంగా చూడండి. మళ్ళీ పగబడుతున్నారు. దక్షిణ తెలంగాణకు ఎంత తీసుకుని మేము అభ్యంతరం చెప్పట్లేదు, ఉత్తర తెలంగాణకు సమానంగా ఏమని కోరుతున్నాం. మాకు దక్షిణ తెలంగాణ మీద ఎటువంటి ద్వేషం లేదు, మా రాష్ట్రం, మా ప్రజలు. కాబట్టి ఉత్తర తెలంగాణ మరి దారుణంగా అన్యాయం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ముందు నుంచి కూడా నక్సల్స్ ప్రభావం ఉంది. చాలామంది, వేలాది మంది మా యువకులు ఆ ఉద్యమంలో వెళ్ళి, అడవులలోకి వెళ్ళి ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ బాధ, ఆ గోస, ఆ తల్లిల గోస ఇప్పటికి ఉత్తర తెలంగాణ అనుభవిస్తుంది. మళ్ళీ ఈ దుర్మార్గులందరూ కలిసి మా ఉత్తర తెలంగాణని నక్సల్స్ ప్రాంతం చేస్తారని భయం ఉంది. అంతకు మించి నాకు వ్యక్తిగతంగా ఏం లేదు ముఖ్యమంత్రి గారి మీద. మీరే చెప్పండి, ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నవాళ్ళు, హోదాలు ఉన్నవాళ్ళు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నవాళ్ళు పైలట్ ప్రాజెక్టులు తీసుకెళ్తారా? మీరు చెప్పండి. ఈ ప్రశ్న తెలంగాణ ప్రజలను అడుగుతున్నాను, 33 జిల్లాల ప్రజలను అడుగుతున్నాము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు అడుగుతున్నాం. 2 పైలట్ ప్రాజెక్టులు అయితే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దక్షిణ తెలంగాణ వ్యక్తులు తీసుకెళ్తారా? ఇదొక్కటే వాళ్ళ పక్షపాతానికి, వాళ్ళకు పరిపాలించడానికి అర్హత లేని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ కాదు. ఈరోజు ఏపీ తెలంగాణ సీఎంల భేటీ ఉంది. దానికి సంబంధించి మీరేమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున డిమాండ్ చేస్తారా? నో, తెలంగాణ ప్రజల తరఫున అంటే ఇప్పుడు హరీష్ రావు అనే ఒక 6 అడుగుల దొర, అహంకారి ఈరోజు మళ్ళా ఈ వైషమ్యాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఇప్పుడే మీడియాలో చూశాను, వాళ్ళ మామ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ సిద్దిపేట దొర ఆ రోజు అన్నాడు రాజ్యాంగం ప్రకారం అది రాష్ట్రపతి సైన్ చేశాడని చెప్పాడు. ఈరోజు అల్లుడు మళ్ళీ అగ్గిపెట్టి హరీష్ రావు మళ్ళీ ఈ రకంగా మళ్ళీ చొరబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రాంతాల మధ్యన వైషమ్యాలు పెట్టడానికి. ఇవన్నీ కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మీరు దయచేసి ఈ దొరల మనస్తత్వం పక్కన పెట్టండి. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మీరు
చంద్రబాబు నాయుడు గారికి సహచరుడుగా ఆర్గ్యుమెంట్ చేస్తారా తెలంగాణ ప్రయోజనాలు? లేదు. శిష్యుడిగా చేస్తారా? కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశ అస్తిత్వంగా మాట్లాడతారా? ఈరోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూస్తున్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, నిన్న కాక మొన్న మీకు లెటర్ రాశాను. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలను అడుగడుగున అవమానిస్తున్నారు ఆంధ్రలో. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవాలయం ఏమైనా చిన్నగా అయిందా? ఎమ్మెల్యేలు ఏమైనా ఎక్కువైనరా? తెలంగాణ నుంచి రోజు 3 కోట్ల ఆదాయం ఇస్తున్నాం మీకు. 1,50,00,000 ఉండిలు ఇస్తున్నాం. 1,50,00,000 మిగతా షాపింగ్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అది ఇస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేల గౌరవము, తెలంగాణ భక్తుల విశ్వాసాన్ని గౌరవించాలని ఈ చర్చలలో ముఖ్యంగా ఈ ప్రస్తావన తీసుకురావాలని నిన్న చెప్పడం జరిగింది. మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగింది. వీడియో వైరల్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ జరిగింది. మిగతా ఏ విషయాలే కావచ్చు, సమానం అన్నదమ్ములుగా కలిసి ఉందాం, అభివృద్ధిలో పోటీ పడదాం. మళ్ళీ ఇంకా ఒక రకంగా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడి బంద్ చేయండి. ఇంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రులు ఏదో ఇంట్లో దీన్ని కౌగులించుకొని బిర్యానీ తిన్నట్టు మీరు ఇద్దరు కూడా లోపల కౌగులించుకొని బయటకు వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయకండి ఇద్దరు. కాబట్టి 2 రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ మీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి చీఫ్ సెక్రటరీ గారికి. తెలంగాణ ఎమ్మెల్యేలని ఆంధ్ర ఎమ్మెల్యేలతో సమానంగా గౌరవించమని చెప్పండి టీటీడీ బోర్డు వాళ్ళకు. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు జరిగేటువంటి ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి భేటీ ఏదైతే ఉందో, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడాలి. వాళ్ళ సంక్షేమమే లక్ష్యంగా, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యం మాట్లాడాలి తప్ప సహచరుడిలాగా మాట్లాడినప్పటికీ ఏ విధంగా సహచరుగా మాట్లాడతారా, లేకపోతే ఆయనకు సంబంధించి ఆయన కింద గతంలో పనిచేసినటువంటి ఆయన శిష్యుడిగా మాట్లాడుతున్నది ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తుందని చెప్తూనే అటు రాష్ట్రంలో కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో కేవలం 2-3 కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వాటికి పైలట్ ప్రాజెక్టులు తీసుకెళ్ళి 9 కాన్స్టిట్యున్సీలకు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మిగతా 30 జిల్లాల్లో పరిస్థితి ఏంటి, ఖచ్చితంగా కేటాయించాలి. ఈ బడ్జెట్ కేటాయించాకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రావాలి, లేదంటే ప్రతి జిల్లాలో అడ్డుకునేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి తప్పదు అని చెప్పి కూడా అటు పైడి రాకేష్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.